ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కోటేశ్వరరావు గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ ఏపీకి రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్ మనం చూస్తే ఒకవైపు మనం చూస్తున్నాం ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు గారు కూలంకషంగా అయితే చర్చిస్తూ ఉన్నారు. ఏంటి ఎమ్మెల్యే సీట్లు గెలవాలి, అధికార పీఠం దక్కించుకోవాలి అనేటువంటి ఈ యొక్క నిబంధనల ప్రకారం అయితే కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. నిన్న చూసాం మనం కూడా. సో మరి దీనికి సంబంధించి ఈ చర్చల ఫలితం వైసీపీ మీద ఎలా ఉండబోతుందంటారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ ఇద్దరు చర్చించినటువంటి చర్చల ప్రభావం గురించి మీరు అడిగినట్టుగా భావిస్తున్నాను. అవునండి, అవును. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఒక సమగ్రమైనటువంటి చర్చలు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా, జైల్లో కలిసి వచ్చిన తర్వాత ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ తర్వాత మరింత దగ్గరగా రెండు పార్టీలు జరిగాయి. ఇప్పుడు జరిగినటువంటి సమావేశం గురించి భిన్నమైనటువంటి వార్తలు వెలువడ్డాయి. ఒకటి, యువగళం నారా లోకేష్ యువగళం ముగింపు సభకు మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి వచ్చారనేటువంటి ఒక వర్షను. రెండోది, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి చర్చలని ప్రారంభించారనేటువంటిది ఒక వర్షన్. వాళ్ళు అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అటువంటి వాటి గురించి ఒక స్పష్టమైనటువంటి వైఖరి వాళ్ళ నోటి నుంచి వచ్చేంత వరకు సోషల్ మీడియాలో కానివ్వండి లేదా వివిధ వ్యక్తులు చెప్పేటువంటి అభిప్రాయాలు వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగానే పరిగణించాలి తప్ప అధికారికమైనటువంటి వైఖరిగా మనం చూడకూడదు. ఎందుకంటే దాన్ని బట్టి మనం రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి లేదా చర్చల ఫలితాల గురించి మనం చెప్పలేము. అందుకని అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అధికార ప్రతినిధులు కూడా నిజానికి వాళ్ళకు కూడా తెలిసేటువంటి సమాచారం పాక్షికమే. అందువల్ల ఆ అధినాయకులు ఇద్దరు కూడా దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేమి తప్పు కూడా కాదు. మేము దీని గురించి చర్చించాము, ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు, లేదా పరస్పర అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాము అనేటువంటి కనుక చెప్పేట్లయితే అది జనంలో కానీ లేదా ఇతరులలో కానీ ఒక సరైనటువంటి మెసేజ్ వెళ్తుంది. ఇక దీని గురించి వైసీపీ నాయకులు లేదా వైసీపీ పార్టీ ఏ విధంగా చర్చిస్తా ఉంది లేదా దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే అదేమి పెద్ద వాళ్ళకేమి కొత్త అంశం కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో ఆ దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కూటమిని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకత్వం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. దానిలో భాగంగానే వైసీపీ మంత్రుల్లోనూ లేదా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి పూర్వరంగంలో కొంతమందిని అసంతృప్తికి గురైనటువంటి లేదా ప్రజల్లో విమర్శలకు గురైనటువంటి ఎమ్మెల్యేలను కానీ మంత్రులకు కానీ ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మార్చడం ద్వారా దాన్ని తీవ్రతను తగ్గించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కూడా తాము నియోజకవర్గాలు మారటం గురించి చెప్తున్నారు. దాని వలన వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆయా నియోజకవర్గాల్లో ఉంటుందని మనం అనుకోలేము. రెండోది, దాని యొక్క ప్రతికూల ఫలితాలు కూడా వెళ్తాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గంలో ఆశిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు యొక్క అంటే తెలుగుదేశం జనసేన యొక్క ఈ ప్రయత్నాలు అనేటువంటివి వైసీపీలో కొంత గందరగోళానికి లేదా తీవ్రమైనటువంటి మార్పులకు కూడా దోహదం చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేనకు సంబంధించినటువంటి ముక్క శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? శ్రీనివాసరావు గారు,